మహాత్మా గాంధీ హంతకులు ఎవరు? మనందరికీ సమాధానం తెలిసినట్లే కనపడుతున్నా సమాధానం తెలియని ప్రశ్న గత 68 సంవత్సరాల నుంచి దేశాన్ని వేధిస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, రాహుల్ గాంధీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం మహాత్మా గాంధీ హత్యకి కారణమైంది అని చెప్పి ఆయన బహిరంగంగా ఒక ఎన్నికల సభలో ఉత్తరప్రదేశ్లో మాట్లాడాడు. దాని మీద సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. 2-3 రోజుల క్రితం సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని మందలిస్తూ ప్రకటన, ఒక వ్యాఖ్య చేసింది. దాంతో మరొకసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియాలో మహాత్మా గాంధీ హత్యకి ఆర్ఎస్ఎస్కి ఉన్నటువంటి సంబంధం, మహాత్మా గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత, ఏ మోతాదులో ఉంది అనేది మరోసారి చర్చకి వచ్చింది. నిన్న ఒక ఇంటర్నెట్లో నడుస్తున్నటువంటి ఒక న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం ఆధారంగా ఈ విషయాలు మీ ముందుకి తీసుకొస్తున్నాం. 1946-47 దేశవ్యాప్తంగా ఎంత ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయ వాతావరణం ఉందో మనందరికీ తెలిసిందే పుస్తకాల ద్వారా. స్వాతంత్రోద్యమ చరిత్రను చదువుకున్నటువంటి వాళ్ళందరికీ ఆ 2 సంవత్సరాల కాలంలో దేశంలో ఎంత అల్లకొల్లాలని గురైంది, ఎంత నరమేధాన్ని చూసింది, ఎన్ని వేల మంది లక్షల మందో తెలియదు చనిపోయారు ఈ మత కలహాల్లో. ఆ మత కలహాలకి కారణం ఏమిటి అనే విషయాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి పుస్తకాల్లో. ఆ కాలంలోనే ఆర్ఎస్ఎస్ ఒక ప్రధానమైనటువంటి సేవక్, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని పూర్తి పేరు అది, ఒక ప్రధానమైనటువంటి శక్తిగా ముందుకొచ్చిన సమయం కూడా అదే. ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం, నాజీయిజం, ఫ్యాసిజం గురించి చదువుతున్నటువంటి వాళ్ళకి, అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక మూల సూత్రం కనపడుతుంది. ఈ ఆర్ఎస్ఎస్ లాంటి శక్తులన్నీ కూడా ఎప్పుడు సమాజం దృష్టిని ఆకర్షిస్తాయి, ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి అంటే సమాజంలో నిరంతరం ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక దశలో, ఏదో కొన్ని వర్గాల మధ్య, ఏదో కొన్ని సామాజిక తరగతుల మధ్య, ఏవో కొన్ని సామాజిక తరగతుల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్న సమయంలో మాత్రమే ఆర్ఎస్ఎస్కి ప్రాధాన్యత, ప్రాచుర్యం, ప్రాముఖ్యత పెరుగుతుంది. అందుకనే బంచ్ ఆఫ్ థాట్స్, గోల్వాల్కర్ రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్లో సాధ్యమైనంత వరకు ప్రజలను ఐక్యం కానివ్వకుండా చీల్చడం కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన ఉపదేశించాడు. ఆ ఉపదేశాలే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి శిరోధార్యాలుగా ఉన్నటువంటి సందర్భం మనందరికీ కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 1947 డిసెంబర్ 8వ తేదీ మధురాలో జరిగినటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తల శాఖా సభ్యుల సమావేశంలో పాల్గొన్న ఎంఎస్ గోల్వాల్కర్ ఆయన చేసినటువంటి ఉపన్యాసంలో ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఆయన చేసిన ఉపన్యాసం ఆధారంగా అక్కడ ఉన్నటువంటి సిఐడి డిపార్ట్మెంట్ పోలీస్ కర్తార్ సింగ్ అనే అతను తయారు చేసిన నివేదిక, ఆ నివేదిక అప్పటి కేంద్ర హోంశాఖకి పంపించాడు. ఆ నివేదికలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అని చెప్పి లక్నోలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విగ్స్ అనే అధికారి పదే వెంటబడి ఆ రిపోర్టు, జీబీ విగ్స్ అనే అధికారి పదే వెంటబడి ఆ రిపోర్టు తెప్పించుకుంటాడు. ఎందుకంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతం మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలతోటి ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సందర్భంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఆర్ఎస్ఎస్ను నియంత్రించడం ఒక కీలకమైనటువంటి మార్గం, సాధనం అవసరం అని చెప్పి భావించిన కొద్దిమంది అధికారుల్లో జీబీ విగ్స్ అనే పోలీసు ఉన్నతాధికారి ఒకళ్ళు. ఆయన ఈ కర్తార్ సింగ్ సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ని లక్నో తెప్పించుకొని దానికి అనుగుణంగా దిగువ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి ఆదేశాలు ఇష్యూ చేస్తారు. ఆ కర్తార్ సింగ్ తయారు చేసినటువంటి రిపోర్ట్లో ఒక భాగం ఇది. ఆన్ 8th December 1947, about 2,500 volunteers of Sangh collected in their camp on Rohtak Road
అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న రోహతక్ రోడ్లో వాళ్ళకు ఒక క్యాంపు జండేవాలా అని చెప్పని అంటాం. ఆ ప్రాంతంలో 1947 డిసెంబర్ 8వ తారీఖున 2500 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఆఫ్టర్ సమ్ డ్రిల్, కొంత వ్యాయామం చేసిన తర్వాత ఎంఎస్ గోల్వాల్కర్, ద గురు ఆఫ్ సంఘ్, అడ్రస్డ్ ద వాలంటీర్స్. కార్యకర్తలు డ్రిల్ చేసిన తర్వాత, వ్యాయామం చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్ అధినేత ఎంఎస్ గోల్వాల్కర్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. ఇది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నివేదిక. హీ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సంఘ్. సంఘ్ యొక్క ఆశయాలు, లక్ష్యాలు వివరించారు. అండ్ సెడ్ దట్ ఇట్ వాస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఫేసింగ్ కామన్ క్రైసిస్ విత్ ఫుల్ ఫోర్స్. భవిష్యత్తులో దేశంలో ఏ రకమైనటువంటి సంక్షోభ పరిస్థితి తలెత్తినప్పటికీ దాన్ని ఎదుర్కోవడం కోసం ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉండాలి అని చెప్పి పిలుపునిచ్చారు. గత 2 నెలల క్రితం అనుకుంటాను, ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రధానాధికారి సర్ సంఘ్ చాలక్ అంటారు వాళ్ళని, భాగవత్ ఆయన ఒక ప్రకటన చేశాడు. దేశానికి ఏదైనా విపత్తు సంభవిస్తే సైన్యం తయారయ్యి బయటకు వచ్చి ఆ విపత్తుని నివారించడానికి 6 నెలల సమయం, 3 నెలల సమయం తీసుకుంటే మా సంఘ కార్యకర్తలు 3 రోజుల్లో ఆ విపత్తుని పరిష్కారం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పని అన్నారు. ఆ రోజు కూడా ఆయన గోల్వాల్కర్ ఇచ్చిన ఉపన్యాసంలో కూడా ఈ ధోరణి మనకు కనిపిస్తుంది. వెరీ సూన్ దే వుడ్ బి ప్లేసింగ్ ఏ కంప్లీట్ స్కీమ్ బిఫోర్ దెమ్. ద టైమ్ ఫర్ ప్లేయింగ్ హ్యాడ్ గాన్. రానున్న కాలంలో భవిష్యత్ భారతదేశం నిర్మాణానికి సంబంధించి సమగ్రమైనటువంటి ఆర్ఎస్ఎస్ పథకం ఏమిటో కార్యకర్తల ముందు ఉంచబోతా ఉన్నాం. ఇక ఆటపాటలతోటి కాలం గడిపే సమయం దాటిపోయింది. కార్యదీక్షాపరులుగా మారాల్సిందిగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. రెఫరింగ్ టు ద గవర్నమెంట్, హీ సెడ్ దట్ లా కుడ్ నాట్ మీట్ ఫోర్స్. చట్టం ఎంత బలమైందైనా, ఎంత మంచిదైనా బలప్రయోగాన్ని ప్రజలు, ఉద్యమకారులు, ఆందోళనలో ఉన్నటువంటి వాళ్ళందరూ బలప్రయోగాన్ని సిద్ధపడితే చట్టం ఆటంకం కాలేదు, ఆటంకాలు సృష్టించలేదు. వీ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ గెరిల్లా వార్ఫేర్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ద టాక్టిక్స్ ఆఫ్ ఛత్రపతి శివాజీ ఆయన ఇక్కడ సందర్భం. ఛత్రపతి శివాజీ అనుసరించిన పద్ధతుల్లోనే గెరిల్లా యుద్ధానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా సిద్ధం కావాలి అని చెప్పి గోల్వాల్కర్ 1947 డిసెంబర్ 8వ తారీఖు జరిగినటువంటి కార్యకర్తల దీక్షా శిబిరంలో ప్రసంగించినటువంటి మాట. సంఘ్ విల్ నాట్ రెస్ట్ కంటెంట్ అంటిల్ ఇట్ హ్యాడ్ ఫినిష్డ్ పాకిస్తాన్. అప్పటికి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఏర్పడి మనకులాగానే ఆగస్టులో పాకిస్తాన్ జాతీయత, భారతదేశం భారతదేశం విభజించినటువంటి సందర్భం కళ్ళ ముందున్న రోజులవి. పాకిస్తాన్ని తొదముట్టించేంత వరకు, అంటే ఈ ప్రపంచ మ్యాప్ చిత్రపటం మీద పాకిస్తాన్ పేరు కనిపించకుండా పోయేంత వరకు ఆర్ఎస్ఎస్ సంఘ్, ఇక్కడ ఆ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ నిద్రపోదు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిద్రపోరు. ఇఫ్ ఎనీవన్ స్టూడ్ ఇన్ అవర్ వే వీ విల్ హ్యావ్ టు ఫినిష్ హిమ్ టూ. అంటే ఆర్ఎస్ఎస్ నిర్దేశించుకున్నటువంటి కర్తవ్య సాధన కోసం ప్రయత్నం చేసే క్రమంలో ఎవరైనా ఆ కర్తవ్య సాధనకు వ్యతిరేకంగా నిలిచినటువంటి వాళ్ళు ఎదురుపడితే వాళ్ళను కూడా అంతమొందిస్తాం, వాళ్ళని కూడా చంపేస్తాం. బహిరంగంగా ఎంఎస్ గోల్వాల్కర్ ఉపన్యాసం చేసిన రోజు గురించి ప్రస్తావిస్తూ కర్తార్ సింగ్ అనే సిఐడి ఆఫీసర్, అంటే ఢిల్లీ పోలీసులో పనిచేస్తున్నటువంటి, ఆ రోజుల్లో ఢిల్లీ పోలీసులో పనిచేస్తున్నటువంటి సిఐడి ఆఫీసర్ రిపోర్ట్ చేసినటువంటి నివేదికలో భాగం ఇది. మన ఇష్ట ప్రకారం చెప్తున్నటువంటి నివేదిక కాదు. వెదర్ ఇట్ వాజ్ నెహ్రూ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్. అంటే ఆర్ఎస్ఎస్ అనుకున్నటువంటి వ్యూహానికి ఏ ప్రభుత్వం అడ్డం వచ్చినా, నెహ్రూ ప్రభుత్వం కావచ్చు, మరో ప్రభుత్వం కావచ్చు, ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళని హతమారుస్తాము అని చెప్పి బహిరంగంగా చేసినటువంటి ఉపన్యాసం. ద సంఘ్ కుడ్ నాట్ బీ వన్ ఓవర్. ఆర్ఎస్ఎస్ను ఎవరూ జయించలేరు. దే షుడ్ క్యారీ దేర్ వర్క్. ఈ చివరి వాక్యం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి దీక్షోపదేశం, కార్యోపదేశం.
మీరందరూ మీ పనుల్లో ఉండండి అని చేసినటువంటి ఉపన్యాసం. ఇంకా ముఖ్యమైనటువంటి భాగం ఉంది. రెఫరింగ్ టు ద ముస్లిమ్స్, హీ సెడ్ దట్ నో పవర్ ఆన్ ద ఎర్త్ కుడ్ కీప్ దెమ్ ఇన్ హిందుస్థాన్. ముస్లింల గురించి ప్రస్తావిస్తూ ప్రపంచంలో ఏ శక్తి ముస్లింలు భారతదేశంలో అంతర్భాగంగా కొనసాగించలేదు, మనుగడ కొనసాగించలేదు. దే షల్ క్విట్ దిస్ కంట్రీ. ముస్లిమ్స్ భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మహాత్మా గాంధీ వాంటెడ్ టు కీప్ ద ముస్లిమ్స్ ఇన్ ఇండియా సో దట్ ద కాంగ్రెస్ మే ప్రాఫిట్ బై దేర్ ఓట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్. మహాత్మా గాంధీ భారతదేశంలో ముస్లింలు కొనసాగించాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి, వాళ్ళ జాగ్రత్తలు బాగోగులు చూసుకోవాలి అని చెప్పి ఎందుకు అడుగుతున్నాడు? భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్కు ఓటేయాలి కాబట్టి అనేది గోల్వాల్కర్ ఉపన్యాసం. ఇఫ్ దే వర్ మేడ్ టు స్టే హియర్ ద రెస్పాన్సిబిలిటీ వుడ్ బి గవర్నమెంట్స్ అండ్ హిందూ కమ్యూనిటీ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్. ముస్లిమ్స్ భారతదేశంలో నివసించాలి అని చెప్పి నిర్ణయించుకుంటే దాని తరువాత జరిగే అనేక పరిణామాలకి హిందువులు బాధ్యత వహించాల్సిన అవసరం. ఇక్కడ హిందువులు అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. హిందువులు బాధ్యత వహించరు, ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పి. ఇక్కడ 2 వాక్యాలు మనం మరలా గుర్తు తెచ్చుకోవాలి. ఇఫ్ ఎనీ వన్ స్టూడ్ ఇన్ అవర్ వే వీ విల్ హ్యావ్ టు ఫినిష్ హిమ్ టు. ఆర్ఎస్ఎస్ కార్యాచరణ క్రమంలో ఆటంకాలు కల్పిస్తున్నటువంటి ఎవరైనా తారసపడ్డప్పుడు వాళ్ళని అంతమొందించడం అనేది ఆర్ఎస్ఎస్ యొక్క వ్యూహంలో భాగం. కింద ఏం చెప్పారు? మహాత్మా గాంధీ భారతదేశంలో ముస్లింలు ఈ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పి ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే పై వాక్యం కింద వాక్యం కలిపి చదువుకుంటే ఆర్ఎస్ఎస్ అవగాహనకి, వైఖరికి, నిర్ణయానికి, నిర్దేశానికి భిన్నంగా మహాత్మా గాంధీ వ్యవహరిస్తున్నాడు కాబట్టి మహాత్మా గాంధీని కూడా హతమార్చడానికి మేము వెనకాడేది లేదు అని చెప్పి బహిరంగంగా ప్రకటన చేసినట్టు. దాని తరువాత అంటే ఈ 8వ తారీఖు సమావేశం జరిగినటువంటి సమావేశంలో ఉన్నటువంటి ఉపన్యాసం గురించి కర్తార్ సింగ్ అనే సిఐడి ఎంప్లాయీ ఇచ్చినటువంటి నివేదిక ఇది. దానికంటే ముందు డిసెంబర్ 1వ తేదీ 1947న మధురలోనే ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు అతనులాల్ వైష్ అనే అతని ఇంట్లో సమావేశం జరిగింది సిఐడి నివేదిక ప్రకారం. ఆ సమావేశానికి 50 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల జిల్లాల నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. దాంట్లో 8వ తారీఖు సమావేశం జరగబోతుంది. 2500 మంది కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా హాజరవుతారు. ఈ 2500 మంది సమక్షంలో భారతదేశంలో రానున్న కాలంలో ఆర్ఎస్ఎస్ అనుసరించే వ్యూహం గురించి, విధి విధానాల గురించి గోల్వాల్కర్ ఉపన్యాసం చేస్తాడు అని చెప్పి ఆ అతనులాల్ వైష్ వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ప్లానింగ్ మీటింగ్ అనుకోండి, ఆ ప్లానింగ్ మీటింగ్లో చర్చ జరిగింది. ఆ సమావేశంలోనే we would be the source report also claimed that one of the issue to be discussed on 8th December meeting would be to assassinate a leading persons of the Congress in order to terrorize the public and get RSS hold over them. ఇక్కడ 2 సమావేశాల గురించి ఈ సిఐడి నివేదిక ప్రస్తావిస్తుంది. మొదటి సమావేశం డిసెంబర్ 1వ తారీఖు 1947 డిసెంబర్ 1వ తారీఖు జరిగినటువంటి సమావేశం. అతనులాల్ వైష్ అనే అతని ఆర్ఎస్ఎస్ కార్యకర్త నివాసంలో జరిగినటువంటి సమావేశంలో 50 మంది ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. ఆ సమావేశంలో విస్తృతమైనటువంటి సమావేశం డిసెంబర్ 8వ తారీఖున జరగబోతుంది. దాంట్లో 2500 మంది కార్యకర్తలు హాజరవుతారు అని నిర్ణయించడంతో పాటు ఆ సమావేశం చేపట్టబోయే ఎజెండా గురించి కూడా ప్లాన్ చేసుకున్నారు ఈ సమావేశంలో. అందులో ఒక ఎజెండా కింద ఈ చివరిలో చదివినటువంటి వాక్యం ఏదైతే ఉందో, డిసెంబర్ 8వ తారీఖు జరిగే సమావేశంలో ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వంలో ఎవరో ఒకళ్ళని హత్య చేయడం కోసం ఆర్ఎస్ఎస్ వ్యూహం పన్నటానికి సిద్ధంగా ఉంది. తద్వారా దేశాన్ని భయోత్పాతానికి గురిచేసి ఆ భయోత్పాతంతో ఆందోళన చెందుతున్నటువంటి ప్రజానీకం మీద ఆర్ఎస్ఎస్ ప్రభావం పెంచుకునే క్రమం దిశగా డిసెంబర్ 8వ తారీఖు జరిగే కార్యకర్తల దీక్షా శిబిరంలో ఎజెండా చర్చించనున్నాము అని చెప్పి అతనులాల్ వైష్ అనే వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి సమావేశంలో చర్చించుకున్నట్టుగా
కర్తార్ సింగ్ అనే సిఐడి ఆఫీసర్ అప్పుడు ఉన్నటువంటి ఢిల్లీ పోలీస్ కమిషనర్కి రిపోర్ట్ పంపిస్తాడు. ఇది చరిత్ర మన ముందు రికార్డు రూపంలో ఉన్నటువంటి చరిత్ర. దీంట్లో ఒక వాక్యాన్ని గుర్తు చేసుకుంటే, ఆర్ఎస్ఎస్ వ్యూహానికి, ఆలోచనలకి, నిర్ణయాలకి భిన్నంగా ఎవరు వ్యవహరించినా వాళ్ళ హతమార్చడానికి కూడా వెనకాడము అనేది వాళ్ళ బేసిక్ ఆలోచన, మౌలిక ఆలోచన. ఈ ఆలోచనకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి మధ్య కనుక మనం అనుసంధానం కలిపితే, రిలేషన్షిప్ కలిపితే ఏమర్థమవుతుంది? పాత కేసులు పక్కన పెడదాం. నిన్నగాక మొన్న జరిగినటువంటి గౌరీ లంకేష్ హత్య కేసులో ఆయుధాలు సప్లై చేసినటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ హిందూ సేనా కార్యక్రమాల్లో యాక్టివ్గా భాగస్వామిగా నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు, బుల్లెట్లు సేకరించినటువంటి వాళ్ళు, ఆ ఆలోచన విధానానికి సంబంధించినటువంటి వాళ్ళు, హత్యలో పాల్గొన్నటువంటి వాళ్ళు, హత్యకు ప్లాన్ చేసినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా ఉన్నారు. ఇది కర్ణాటక పోలీస్ విభాగంలో ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో గౌరీ లంకేష్ హత్య మీద అపాయింట్ అయినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోర్టు దృష్టి తీసుకొచ్చినటువంటి అంశాలు పత్రికల్లో కూడా వచ్చాయి. అంటే మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. ఆర్ఎస్ఎస్ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని భయకంపితులను చేయటం ద్వారా వాళ్ళ యొక్క రోజువారీ వ్యవహారాలపైన ప్రభావం చూపించాలి, వాళ్ళని ఆర్ఎస్ఎస్ పరిధిలోకి, ఫోల్డ్లోకి, ప్రభావంలోకి తెచ్చుకోవాలి అనేది ఒక మౌలిక వ్యూహం ఆర్ఎస్ఎస్కి. ఈ భయోత్పాదం కల్పించే కార్యక్రమాల్లో భాగంగా అనేక రకాలైనటువంటి ఘర్షణలకి పునాదులు వేయటం, అవసరమైతే అటువంటి ఘర్షణలకి, ఆ ఘర్షణపూరిత వాతావరణాన్ని సృష్టించడంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకి, ప్రయోగాలకి ఆటంకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు హేతువాదులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ప్రజాతంత్రవాదులు కావచ్చు, పౌర హక్కులవాదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరినీ హతమార్చడం అనేది కూడా ఆర్ఎస్ఎస్ వ్యూహంలో అనాదిగా అంతర్భాగంగా ఉంటూ వచ్చింది అనేది మనకి ఈ సిఐడి రిపోర్ట్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఆర్ఎస్ఎస్ మనకు కనిపిస్తున్నటువంటి, ఈవేళ మనకు కనిపిస్తున్నటువంటి రూపంలో కనిపించినంత మాత్రాన ఆర్ఎస్ఎస్ ఏదో సాధు జంతువులాగా ఉందని కానీ, ఆ ఆలోచనలకి దూరంగా ఉన్నటువంటిది కానీ మనం భావించి ప్రమాదం కొని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి సందర్భాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఆర్ఎస్ఎస్ యొక్క నిజ స్వభావాన్ని, నిజమైనటువంటి ఆలోచన విధానాన్ని, నిజమైనటువంటి కార్యాచరణ తీరుతెన్నులని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇటువంటి చరిత్రని తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం మనకి మరింత ముందుకొచ్చింది. ఈ చరిత్ర ప్రజలకి రాకుండా ఉండటం కోసమే ఇవాళ చరిత్ర భాగంలో ఉన్నటువంటి అనేక పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి చరిత్రలో అనేక కీలకమైనటువంటి భాగాలు, వాటన్నింటినీ కూడా పక్కకు మళ్లించేసి ఆ సిలబస్ను తీసేసి కొత్త సిలబస్ను తీసుకొస్తా ఉన్నారు. ఆ కొత్త సిలబస్లో ఇటువంటి వాస్తవిక ఆధారాల ప్రాతిపదికన రూపొందినటువంటి చరిత్ర ఏది మనకి ఉండదు. ఆలోచనలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు, వీటి ఆధారంగా ఉన్నటువంటి చరిత్రనే మన పాఠకులకి, మన పిల్లలకి పాఠ్యాంశాల రూపంలో రానున్న కాలంలో ప్రవేశపెట్టడం ద్వారా చరిత్రలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఆ రకమైనటువంటి పరిణామాలకి కారకులు ఎవరు, ఏ పరిస్థితులు దారితీశాయి అనేది భవిష్యత్ తరాలు తెలుసుకోవడానికి అవకాశం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే విద్యారంగంలో యొక్క ప్రక్షాళనకి ఒక కమిటీని వేయటం, ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేయటం, ఆ సిఫార్సులో భాగంగా సిలబస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రజా చైతన్యాన్ని, ఆలోచనని, సామర్థ్యాన్ని, స్వతంత్రంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించే సిలబస్లోని భాగాలన్నింటినీ కూడా తీసి పక్కన పడేసి నమ్మకాన్ని, మూఢనమ్మకాన్ని, భక్తిభావాన్ని పెంపొందించే సిలబస్ని పాఠ్యాంశాల్లోకి కూర్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలు ఎక్కడైతే ఘర్షణ పడతాయో అక్కడ మెరుగైనటువంటి ఆలోచనలు వస్తాయి. చైతన్యహీనమైనటువంటి గుడ్డి నమ్మకాల మీద ఆధారపడినటువంటి ఆలోచనలు మనం అనుసరిస్తున్నంతకాలం కూడా మనం ఈ సామాజిక అభివృద్ధి స్రవంతి నుంచి వెనకబడే ఉంటాం. రానున్న కాలంలో ఉన్నటువంటి తరాలని, ముందుకు వస్తున్న తరాలని ఈ సామాజిక అభివృద్ధి స్రవంతికి వెనకబడి ఉండేటువంటి తరాలుగా చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది. దీనికి ఉన్నటువంటి మూలాలని మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం.